చెడ్డ రోజులు బలహీనమైన వ్యక్తుల్ని తయారు చేస్తాయి. బలహీనమైన వ్యక్తులు పరిస్థితుల్ని దారుణంగా తయారు చేస్తారు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో నుంచి బలమైన వ్యక్తులు తయారవుతారు. బలమైన వ్యక్తులు మంచి రోజుల్ని తయారు చేస్తారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, లీడర్సు ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేసి దానికి అనుగుణంగా వర్క్ చేయడం మొదలుపెడతారు. దాని నుంచి అడ్వాంటేజ్ పొందుతారు. లూజర్స్ ఏంటంటే రియాక్ట్ అవుతారు. వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే గనక మీరు లాస్ అవుతారు, ఓడిపోతారు, ప్రాబ్లమ్స్‌లోకెళ్ళిపోతారు. చాలామంది ఏందంటే, నాకెలాంటి సమస్యలు లేకపోతే బావుంటుంది అనుకుంటారు. సమస్యలనేవి మీరు ముందుకెళ్ళడానికి ఇంధనంగా పనిచేస్తాయి. నాకెలాంటి సమస్యలు లేవు అని చెప్పేవాళ్ళు అబద్ధం చెప్తున్నారు. లేకపోతే వాళ్ళు దాన్ని ఛాలెంజెస్ అనుకుంటున్నారు. వాళ్ళకి మంచిగా ఫీల్ అవ్వటానికి ఆ పదాన్ని వాడుతూ ఉంటారనమాట. మీరు బయట చూడండి, ఎవరైతే సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు సైలెంట్‌గా వర్క్ చేస్తారు. సక్సెస్‌ని బిగ్‌గా అనౌన్స్ చేస్తారనమాట. కాబట్టి సమస్యలు మనల్ని ముందుకు తీసుకెళ్ళేవి కానీ మనల్ని వెనక్కి లాగేవి కాదు. ఇప్పుడున్న ఆర్థిక సిట్యుయేషన్‌లో ఏదైతే సమస్యలున్నాయో వాటిలన్నిటికీ సొల్యూషన్ నేను మంగళవారం జనవరి 6వ తారీఖు హైదరాబాద్‌లో ఇవ్వబోతున్నాను. అక్కడ కలుసుకుందాం మనం అందరం గూడా.